అందరికీ తెలిసిపోయింది కాబట్టే పద్ధతి ప్రకారం అన్నీ జరిపించి నా పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను. చూడండి మీరిదంతా నేను నీ పర్మిషన్ అడగడం లేదు శకుంతల. నేను నిర్ణయం తీసుకున్న తర్వాతే పంతులు గారిని రమ్మన్నాను. పెదనాన్న మీరు మరీ తొందరపడుతున్నారేమో. అమ్మా గంగా, పెద్దరు త్వరగా రా అమ్మా. పెద్దరు పంతులు గారికి మంచి కాఫీ పట్టరామ్మా. సరే పెద్దరు. వెళ్ళు త్వరగా. మీరు ఆలోచిస్తున్నారేంటి పంతులు గారు? ముహూర్తం చూడండి. మామయ్య గారేంటి బ్రో ఇంత ఫాస్ట్ గా రిసెప్షన్ ఫస్ట్ నైట్ అని హడావిడి చేస్తున్నారు? అర్థం కాలేదు ఐషిక. ఈ ఇంట్లో గంగ స్థానాన్ని పర్మనెంట్ చేయడానికి ఈ హడావిడి. అయ్యా, ఈ రాత్రి 10 గంటల 10 నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది. శాంతి ముహూర్తానికి ఖాయం చేయమంటారా? శాంతి ముహూర్తమా అంటే ఏమైనా స్పెషలింగ్ పూజ పంతులు గారు? అది కార్యానికి శుభముహూర్తం అమ్మా. కార్యం అంటే? కార్యం అంటే అమ్మా అది అయ్యో ఈ గంగా ఇలా రా. ఫస్ట్ పద నువ్వు లోపలికి. కార్యం అంటే ఏంటి? నీకు బావగారికి ఫస్ట్ నైట్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. గంగా, అమ్మా ప్రీతి, నానా పంతులు గారు చెప్పింది విన్నావు కదా? రిసెప్షన్ జరిపించడానికి ఈవెంట్ ఆర్గనైజర్స్ వస్తారు. కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మీరే దగ్గరుండి చూసుకోండి. అలాగే పెదనాన్న ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించండి. పంతులు గారు శాంతి ముహూర్తం నిర్ణయించారు కదా, అలాగే అమ్మాయిని అబ్బాయిని కూడా ఆశీర్వదించండి. అమ్మా గంగా, రామారా, పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. రామారా, వెళ్ళు, నువ్వు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు.